నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. తుఫాన్తో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ధర్నా చేపట్టింది. రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. తుఫాన్ కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 75,000 రూపాయల పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ పరిహారం కింద 1,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్తో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు హెచ్చరించారు. పిల్లలకి ఉచితంగా విద్యా సౌకర్యం కల్పించాలని, అలాగే వాళ్ళ ఇళ్లలో ఒక్కో ఇంటికి ఉద్యోగ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆయా పంటలను బట్టి వరి, అరటి, జొన్న, మొక్కజొన్న ఈ పంటలన్నిటికీ నష్టపోయిన రైతాంగానికి తగిన పద్ధతుల్లో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడితే నేను వచ్చాను, నొక్కాను, నేనున్నాను, అన్నున్నాడు, మీ కొడుకున్నాడు, తమ్ముడు ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి 10 రోజులైంది ఈ తుఫాను వల్ల రైతులు దెబ్బతిని ఆంధ్ర రాష్ట్రంలో. సరే, గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కానీ దాదాపు 1,80,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. చాలామందిని మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత 50 సంవత్సరాలు కూడా చెప్తున్నారు, ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగినటువంటి సందర్భాన్ని మేము చూడలేదని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన గవర్నమెంట్ చూసాం కదా. బాపట్ల వచ్చాడు, పరామర్శించాడు. ఏ రకంగా వచ్చాడు? ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తాకు వచ్చినట్టుగా రెడ్ కార్పెట్ పరిపించుకొని చక్కగా బారికేట్లు కట్టించుకొని, ఇంతకుముందు ఏదైనా మీటింగ్కి వస్తే రోడ్డు పక్కన బారికేట్లు చూసాం. పాపం మరి దానికి ఎందుకు పైన టెంట్లు కూడా వేయించుకున్నాడు. మరి పైనుంచి ఎవరైనా బుర్ర దింపుతారనుకుంటే ఏమనుకున్నాడు పాపం. ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా ఎక్కడ కూడా కనీ విని చూసుండం. అరే, నీ రాళ్ళు వేసుకున్న దానికి 1,500 కోట్లు ఖర్చు పెట్టావట. నీ పేరు మీ నాన్న పేరు పట్టించుకుని పొలం అంతా కూడా 4 పక్కల రాళ్ళు పట్టావు. ఆ రాళ్లకైన ఖర్చు కనుక నువ్వు ఆ 1,500 కోట్ల వల్ల రైతులకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆనందిస్తారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి, ఏది చేయాలో చేసే పని తెలుసుకోండి. తక్షణమే మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేయడం సిగ్గుచేటన్నారు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి నిరసనగా అడుగుదాం ఆంధ్ర, ఇది నిరుద్యోగుల ఉద్యోగాల వేట అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయాలని సాయి డిమాండ్ చేశారు. 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో అతిపెద్ద క్రీడా పోటీల పేరుతో ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాడు. ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, మాకు కావాల్సిన ఉద్యోగాలు అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో మేము కూడా ఈ ప్రభుత్వానికి కౌంటర్గా కార్యక్రమాలు చేస్తాం. ఉద్యోగాల మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలన వల్ల మోసపూరిత కపట రాజకీయాల్లో భాగంగా బలైన యువత జీవితాల గురించి, నిరుద్యోగ లోకం గురించి, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెడలు వంచి తెస్తామన్న ప్రత్యేక హోదా గురించి, అలాగే మెగా డిఎస్సీలు అన్నాడు, ప్రతి సంవత్సరం 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు గడుస్తున్నా ఒక డూపు ఫేక్ జాబులు లేని జాబు క్యాలెండర్ని అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లకు వదిలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతను మోసం చేశాడు. నిరుద్యోగులు లైబ్రరీల్లో కళ్ళకు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ నోటిఫికేషన్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం, ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూసి ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ లోకం వంచనకు గురైంది. వీళ్ళు చేసిన నోటిఫికేషన్ జాప్యం, జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాల కాలంలో అంటే యువత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. టీడీపీ సీనియర్ నేత దూలిపల్ల నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిబద్ధత కలిగిన నాయకుడిగా పేదలకు అన్ని విధాలా అండగా నిలిచిన వ్యక్తి నరేంద్ర అని
ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్, డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్, మాణిక్యాలరావు అన్నారు. ప్రజాసేవలో ఇంకా ఉత్సాహంగా నరేంద్ర పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత సంఘం డైరీ చైర్మన్ గారు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అంతేకాదు ఈ 4.5 సంవత్సరాల ప్రజా పోరాటంలో అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అవకతవకల్ని బయట పెట్టడంలో, పరిపాలనలో లోపాలను ఎత్తి చూపడంలో ఆయనకి మరింత చేసిన సేవలతో పాటు మరింత ఎక్కువగా చేయాలని, తిరిగి వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలనే ఉద్దేశంతో ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు రోడ్డెక్కితే వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సిగ్గుచేటన్నారు టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలు హెల్పర్ల జీవితాలను పెంచింది చంద్రబాబు అయితే జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించుకుంటే మహిళాగ్రహాన్ని వైసీపీ చవిచూడక తప్పదని హెచ్చరించారు సునీత. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వీళ్ళు 3 రోజులుగా 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పిలిపించి, ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపాలి పలుసార్లు అడిగినా కానీ కనీస స్పందన లేకపోతే మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, అంగన్వాడీలు తలుచుకుంటే ఈరోజు ఏదైతే ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకోవాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు. గతంలో అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ చాలా చక్కగా మనోవికాస కేంద్రాలుగా ఉండేవి. ఈరోజు ఒకసారి సెంటర్స్కి వెళ్ళి చూస్తే ఏ విధమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయనేది ఈ ముఖ్యమంత్రి గారికి తెలుస్తూ ఉంటుంది. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 36 గంటల నిరసన దీక్షకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో జిల్లాలోని ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆశా వర్కర్ల నిరసన దీక్షలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రామాదేవి, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు పాల్గొని మద్దతు తెలిపారు. కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వడంతో పాటు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించడంతో పాటు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సెలవులు మంజూరు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం కావాలి 26,000 రూపాయలని, మెటర్నిటీ లీవులు, మరి గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు మరి ఇవ్వాలి, చనిపోయిన ఆశా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే మెటర్నిటీ లీవులు, ప్రభుత్వ సెలవులు, వేతనంతో కూడిన సెలవులు కావాలని మరి మేము అడుగుతున్నాం. ఇచ్చిన వేతనం 10,000 రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది, కానీ ఆ 10,000 రూపాయల్లోనే రికార్డ్ మెయింటెనెన్స్ కానీ ఛార్జీలకు కానీ వాటికే సరిపోతున్నాయి. మరి ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది. ఆన్లైన్ వర్క్ చేయడానికి ఆ ఒత్తిడికి గురయ్యి ఆశాలు ఎంతోమంది మరణిస్తున్నారు. మరి ఆ మరణానికి మరి ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు తీసుకోవట్లేదు. అలాగే ప్రమాదం జరిగిన ఆశా వర్కర్ కుటుంబానికి నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. ఈరోజు ఆశా వర్కర్ల కుటుంబాలు 10,000 రూపాయలతో ఎలా గడుస్తాయని మేము ప్రభుత్వాన్ని, అధికారులను అడుగుతున్నాము. ఈ సమస్యలు మరి ప్రభుత్వం మధ్య పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఇంకా తీవ్రతంగా మేము ఆశాలము రోడ్డెక్కి ధర్నా చేపట్టవలసిందిగా మేము అందరం నిర్ణయించుకున్నాము. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరవధిక సమ్మె కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎర్రదుస్తులను ధరించి మోకాళ్లపై నిలబడి అంగన్వాడీలు నిరసన తెలిపారు.
అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పాటు బీమా అమలు చేయాలని కోరారు. తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాన్ని ఏపీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా తాళాలు పగలకొట్టి పాఠశాలలను తెరవడం దారుణమన్నారు. 30-40 సంవత్సరాల నుంచి అంగన్వాడీలుగా మేము గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము ముఖ్యమైన డిమాండ్స్ పెట్టి ఉన్నాము. మాకు కనీస వేతనం అమలు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టి ఉన్నాము. ఈ డిమాండ్లు నెరవేర్చకపోగా ప్రభుత్వం చాలా మొండి వైఖరితో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టమని ఈరోజు చెప్తా ఉంది. దాన్ని మేము తీవ్రంగా అంగన్వాడీలుగా ఖండిస్తున్నాము. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మీరెంత మొండిగా ఉన్నారో మీ అంగన్వాడీలు కూడా అంతకంటే జగమొండులుగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే వైసీపీ నాయకులు కూడా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మేము పొట్ట కాలి మేము రోడ్డెక్కాము. ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్త 50,000, 60,000 పెట్టుబడి పెట్టి సెంటర్ నడుపుతూ ఉంది. మాకు పెండింగ్లో ఉన్నాయి చెల్లించమంటే ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా అన్యాయము. కాబట్టి మా సమస్యలన్నీ తీరే వరకు కూడా మేము ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.